యాదగిరిగుట్టను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సందర్శించబోతున్నారు. సీఎం హోదాలో తొలిసారి ఆయన యాదగిరి వెళ్లబోతున్నారు. అయితే ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక చాపర్లో వెళ్లబోతున్నారు. ఇవాటి నుంచి యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవబోతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు పూజల్లో సీఎం పాల్గొనబోతున్నారు. ఈ నెల 21వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి. అయితే 6 మంత్రులు కూడా ఈ పర్యటనలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి నుంచి భద్రాచలం వెళ్లబోతున్నారు. అక్కడ రామయ్యను దర్శించుకోబోతున్నారు. ఆ తర్వాత భద్రాచలంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అక్కడి నుంచి బయలుదేరి మునుగూరులో నిర్వహిస్తున్న బహిరంగ సభకు సీఎం హాజరవ్వబోతున్నారు. నేడు యాదగిరిగుట్టను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించబోతున్నారు. ఇది విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, రేవంత్ రెడ్డి పర్యటన ఇవాళ యాదగిరిగుట్టకైతే పర్యటించబోతున్నారు. ఆ తర్వాత స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? సతాజ్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రికి వస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి సందర్భంగా అధికారులు కూడా అన్ని రకమైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఈ రోజు మార్నింగ్ 8:45 హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేకమైన చాపర్ ద్వారా బయలుదేరేసి యాదాద్రికి చేరుకుంటారు. ఈ యొక్క హెలికాప్టర్ ముఖ్యమంత్రి చాపర్ లో వస్తున్న సందర్భంగా ఈ యొక్క యాదాద్రి కొండ కింద ఉన్నటువంటి పాత గోశాల వద్ద హెలిప్యాడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుండి హెలిప్యాడ్ లో ఈ యొక్క యాదాద్రికి చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఆ తర్వాత ఇక్కడ నుండి వాహనాల ద్వారా గెస్ట్ హౌస్ చేరుకుంటాడు. దాదాపు అంటే 9:30 వరకు అక్కడ నుండి 9:30 తర్వాత బయలుదేరేసేసి ఒక ప్రత్యేక కాన్వాయ్ ద్వారా 3వ ఘాట్ రోడ్డు కూడా యాదాద్రికి అంటే కొండపైకి చేరుకోవడం జరుగుతుంది. 9:30కు ముఖ్యమంత్రి చేరుకున్న తర్వాత ఇక్కడ మొదట ముఖ్యమంత్రి స్వామివారికి సంబంధించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. 9:30కు పూజా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత 10 గంటలకు సంబంధించేసి అంటే యాదాద్రికి సంబంధించి ప్రతి సంవత్సరం నిర్వహించినటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలను 10 గంటలకు ముఖ్యమంత్రి ప్రారంభిస్తూ ఉండడం జరిగింది. 10 గంటల సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం యాదాద్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి స్వస్తివాచకము, అదేవిధంగా విశ్వక్సేన ఆరాధన ఇవి చేసేసి మొత్తం ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించేసి అంకురార్పణ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుండి 11 రోజుల పాటు ఈ యొక్క యాదాద్రికి సంబంధించేసి బ్రహ్మోత్సవాలను కొనసాగుతుండడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసం పాఠ్యమి నుండి మొదలైనటువంటి యొక్క బ్రహ్మోత్సవాలు పాల్గొన మాసం ఏకాదశి వరకు కూడా కొనసాగుతూ ఉండడం జరిగింది. మొదటి రోజు బ్రహ్మోత్సవాలకు సంబంధించేసి స్వస్తివాచకము, అదేవిధంగా విశ్వక్సేనారాధన కార్యక్రమాలతో ఈ యొక్క కార్యక్రమాలు అయితే ప్రారంభం కావడం జరుగుతుంది. 21వ తారీఖు రోజు ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించేసి ముగింపు కార్యక్రమాలను చేరుకోవడం జరుగుతుంది. 21వ తారీఖు ఉదయం 9 గంటలకు సంబంధించేసి శతఘటాభిషేకంతో ప్రారంభమై ఆ తర్వాత 10 గంటలకు రాత్రి 10 గంటల తర్వాత శృంగార డోలా ఉత్సవంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలను ముగుస్తుండడం జరిగింది. ముఖ్యమంత్రి ఈ రోజు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా కూడా అధికారులు అన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి యాదాద్రిని దర్శించుకోవడానికి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అనేటువంటి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా యాదాద్రి కొండపైకి చేరుకున్న తర్వాత యాదాద్రి టెంపుల్ అంటే యాదాద్రికి సంబంధించిన అభివృద్ధి పనులకు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత యాదాద్రి అభివృద్ధి కోసం ఇంకేమైనా విషయాలు ఉన్నాయా, ఇంకా ఏ విధమైనటువంటి నిధులు కేటాయించాలనే విషయాలకు కూడా ఇక్కడ అధికారులతో చర్చించే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా కూడా ఎవరిని కూడా అధికారులు మాత్రం పైకి పంపించిన దాఖలాలు చెప్పొచ్చు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం అంటే ముఖ్యమంత్రి 11 గంటల తర్వాత ఇక్కడ నుంచి ఖమ్మం జిల్లా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి అంటే ముఖ్యమంత్రి ఉన్నంత సమయంలో కూడా ఎవరిని కూడా గుట్టపైకి మాత్రము ఎవరిని కూడా ప్రవేశం లేకుండా చేయడం జరిగింది. 8 గంటల నుండి 11 గంటల వరకు కూడా యాదాద్రి కొండపైకి మాత్రం భక్తులను అనుమతించే పరిస్థితి లేదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఈ రోజు నుండి అంటే 11 రోజుల పాటు 21వ తారీఖు వరకు కూడా బ్రహ్మోత్సవాలు జరిగే సందర్భంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి జరిగేటటువంటి నిత్య పూజ కార్యక్రమాలు, అదేవిధంగా వాహన పూజ కార్యక్రమాలు, ఇతర ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో రద్దు చేయడం జరిగింది. కేవలం బ్రహ్మోత్సవాల కాలంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినే కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా ఆలయ అర్చకులు కూడా చెప్పిన సందర్భం అవుతుంది. ఇదే సందర్భంలో ఇంకో ఆలయానికి సంబంధించేసి ఈ 11 రోజుల పాటు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అధికారులు కూడా అన్ని రకమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రభుత్వం దీనికి సంబంధించేసి 1,60,00,000 రూపాయల నిధులను కూడా మంజూరు చేసిన సందర్భం అయితే ఉందని చెప్పవచ్చు. ఈ 11 రోజుల పాటు జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలకు సంబంధించి వస్తున్నటువంటి భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు ముఖ్యమంత్రి రాక సందర్భంగా కూడా అధికారులు అన్ని రకమైన ఏర్పాట్లు చేయడంతో మాత్రము భక్తులకు మాత్రము 8 గంటల నుంచి 11 గంటల వరకు కూడా భద్రతా కారణాల నుంచి మాత్రము పర్మిషన్ లేదు. 11 గంటల తర్వాత ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి నేరుగా ఖమ్మం జిల్లా
భద్రాచలం చేరుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారా.